ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం అనేక రక్షణ కల్పించింది. దౌర్జన్యాలు, సామాజిక అవమానాలు, భూములు, అక్రమ శారీరక లైంగిక హింస, సామూహిక దాడులు వంటి జరిగితే కఠిన చర్యలు తీసుకునే చట్టం కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఐపీసీ సెక్షన్లు సరిపోవనే ఉద్దేశంతో చట్టాన్ని పటిష్టం చేశారు. ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ చేయించి శిక్షలు త్వరితగతన పడేలా ప్రభుత్వాలు చూస్తున్నాయి. బాధితులకు రక్షణ, పునరావాస కల్పనకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందస్తు బెయిల్పై చట్టంలో పరిమితులున్నాయి. బాధితులకు పరిహారం, రక్షణకు అవకాశాలు కల్పించారు. 2015-18 చట్టానికి సవరణలు చేసి మరింత పటిష్టం చేశారు. దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా 30,56,59,406 మొత్తం పాపులేషన్ పర్సంటేజ్ 25%. దేశంలో బీసీల జనాభా దాదాపు 70 కోట్లు. అయితే ఈ స్థాయిలో ఓబీసీల పాపులేషన్ ఉన్నప్పటికీ అగ్రకులాల నుంచి ఆ వర్గాలకు రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో అయితే రెడ్ల విలుమల దౌష్టికాలు మరీ పెరిగిపోయాయి. అందుకే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ మాదిరిగానే బీసీలకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్ యాక్ట్ను కనుక తీసుకురాకపోతే నల్లగొండ, నాగర్ కర్నూలు, కుమ్మెర వంటి సంఘటనలు మరిన్ని జరగడం మాత్రం ఖాయం. అందులో బీసీ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి. మన వర్గాలకు అవసరమైన రక్షణ చట్టాల కోసం ఉద్యమాలు చేసేందుకు సిద్ధం కండి. మన వర్గాల కోసం కొట్లాడుతున్న గొంతులను మద్దతు ఇవ్వండి. వారి అడుగులో అడుగు వేసి బీసీ సాధికారత కోసం పాటుపడండి అంటూ ఇక్కడ విషయం చూసుకుందాం.